సహకార సంఘాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందన్నారు టీజీసీఏబీ మాజీ చైర్మన్ రవీంద్రరావు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పిచ్చిందని గుర్తు చేశారు. కొన్ని పాలక వర్గాలను కంటిన్యూ చేయడం, కొన్ని పాలక వర్గాలను తొలగించడాన్ని వ్యతిరేకించిందని చెప్పారు. టీఏసీఎస్లో ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్లను నియమించడాన్ని కూడా రద్దు చేస్తుందన్నారు రవీంద్రరావు. సహకార రంగంలో రాజకీయం కూడా ఉండదు. అన్ని పార్టీల వారు సహకార సంఘాలు సభ్యుల చేత స్థాపించబడ్డ సంఘాలు, సభ్యులు వారి సౌకర్యార్థం పాలక వర్గాలను ఎన్నుకొని అన్ని వారి కార్యక్రమాలకు వాళ్ళకు వెసులుబాటు కల్పించే విధంగా పాలక వర్గాలను ఎన్నుకుంటారు. కాబట్టి ఇందులో రైతులు ఉంటారు, ఇతరులు ఉంటారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందులో ద్వంద్వ వైఖరి. కాంగ్రెస్ పాలక వర్గాలను అట్లాగే నడుపుతూ మిగతా పార్టీలో ఉన్న వాళ్ళని కూడా తీసివేస్తే దానిపైన కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. తిరిగి మళ్ళీ నియామకం చేసుకోవడం జరిగింది. చివరకు 19/12 నాడు అందరినీ కూడా కాంగ్రెస్ వాళ్ళను ఇతరులందరినీ కూడా తొలగించబడం జరిగింది. ప్రభుత్వం ఇందులో ఒక రూపాయి కూడా ఇందులో ఉండదు. సభ్యులు షేర్ క్యాపిటల్ కట్టి వాళ్ళ షేర్ క్యాపిటల్తోనే ఈ సంఘాలు ముందుకు సాగుతాయి తప్ప ప్రభుత్వానికి ఎటువంటి ప్రమేయం లేదు. అందుకని కోర్టు దీన్ని గౌరవించి ఇవాళ స్పెషల్ ఆఫీసర్లను నియామకం ఏదైతే చేసిందో తీసివేయడం జరిగింది.